This hotel is one of the iconic hotel in serving the delicious tiffins to their customers. So in this episode, we are at Satyasai Hotel, which has more than 25 years of legacy. 95-96లో స్టార్ట్ చేసాము చిన్నగా ఈ హోటల్ ఇక్కడ నిదానం చిన్నగా పెట్టి ఫస్ట్ మేము హోటల్ పెట్టి 750 రూపీస్ అన్నాం పర్ డే ఒకరోజు అలా లంచ్లుగా మేము దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాం. This is episode 6 of finding the best OG food places in Becent Road, Vijayawada. అలాగూ మాకు కలవడం అనిపించింది. ఫుడ్ బిజినెస్ బాగుంటుంది, చేద్దాము, మనం 10 మందికి సర్వీస్ చేయొచ్చు అని అనుకున్నాం. So today I'm going to try the most famous Mysore bhaji. సో మీరు ఈ బజ్జీ తింటే మీకు అసలైన విజయవాడ బజ్జీ అంటే ఏంటో తెలుస్తుంది. విజయవాడలో ఫస్ట్ అసలు ఫేమస్ చేసింది మేమే మైసూర్ బజ్జీ ఏంటి అనేది. ఆ క్వాలిటీ అలానే ఇస్తాం మేము. చట్నీ బాగుంటుంది మా దగ్గర, కొబ్బరి చట్నీ, గ్రీన్ చట్నీ బాగుంటుంది మా దగ్గర. ఇడ్లీ కూడా చాలా స్మూత్గా ఉంటుంది మా దగ్గర. సో ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది వాళ్ళ సాంబార్. అలానే ఈ బజ్జీ విత్ సాంబార్ కాంబినేషన్ అయితే అద్దరిపోయింది. చాలా బాగుంటుంది ఫ్లేవర్. మాది ఫేమస్ సాంబార్ కూడా. నేను స్టార్టింగ్ అప్డేట్ ఎలా ఉంది ఇప్పుడు అలానే ఉంటుంది మాది. ఈ మైసూర్ బజ్జీ ఏంటంటే ఈ కొబ్బరి చట్నీ కాంబినేషను ప్లస్ మైసూర్ బజ్జీ తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. ఇది ఏంటంటే నోట్లో వేసుకోగానే కరిగిపోతూ ఉంటుంది. నేను ఎప్పుడు వచ్చినా మైసూర్ బజ్జీ కోసమే ఇక్కడికి వస్తాను. ఇది మైసూర్ బజ్జీకి బాగా ఫేమస్. 32 years 33 years మేము పెట్టబట్టి వాటర్ నడుస్తున్నాం. మా 2 బ్రాంచ్లు మాకు సిద్ధార్థ కాలేజ్ దగ్గర, మోదాస్వరం అక్కడ ఒకటి ఫస్ట్ పెట్టింది, ఇక్కడ రాగిపార్క్ దగ్గర గవర్నపేట. అండ్ ఇక్కడ మైసూర్ బజ్జీ తర్వాత నాకు బాగా నచ్చింది వాళ్ళ చాయ్. And they sell more than 80 liters of chai every day. మెయిన్ దీని ఈ ఇల్లు గుడే, ఇది కూడా గుడిలాగా అనుకో మేము భావిస్తాం నేను. So if you ever have some cravings for Mysore bhaji, then definitely come to Satyasai Hotel opposite Raghavaya Park, Becent Road.